ఓం నమ శివాయ నమ. ఈ వీడియో ఏమంటే చదువుకొని ఖాళీగా ఉండే వాళ్ళందరికీ ఈ వీడియో షేర్ చేయండి. చదువుకొని నాకు గవర్నమెంట్ జాబ్ రాలేదు అని బాధపడుతుంటారు. ఎంతో గవర్నమెంట్ జాబ్కు ట్రై చేస్తుంటారు. జాబ్ రాకోకుండా బాధపడే వాళ్ళందరికీ ఈ వీడియో. గవర్నమెంట్ జాబ్ వచ్చిందంటే పర్వాలేదు, ఏదో మంచి జీవితం గడుపుకోవచ్చు. వాళ్ళ టీచర్ పోస్ట్ అనుకో, పిల్లలకు చదువు చెప్పుకుంటూ నెలకింత జీతం తీసుకుంటూ ₹1,00,000 జీతం అనుకో, మంచి బ్రతకచ్చు. గవర్నమెంట్ జీతం వచ్చిందంటే ఇంకా దాంట్లో సాధించడం అంటూ ఏమి ఉండదు. అదే గవర్నమెంట్ జీతమే సాధించుకోవడం అంతే, అంత తప్ప ఇంకేం సాధించేది ఉండదు. చదువుకొని గవర్నమెంట్ పని లేకోకుండా ఉండేవాళ్ళు ఎంత సాధించగలగచ్చునో మీకు తెలుసునా? గవర్నమెంట్ జాబ్ రాలేదు కాబట్టి నేను ఏదో ఒక విద్య మీద ప్రయాణించాలా అని చెప్పేసి పట్టుబట్టి విద్య నేర్చుకొని విద్య మీద ప్రయాణించగలిగితే గవర్నమెంట్ జాబ్లో నెలకు ₹1,00,000. కానీ నువ్వు చేసే విద్య మీద ఎంత ఎదుగుదల ఉంటుందంటే నువ్వు నెలకు కాదు 15 రోజులకే సంపాదించవచ్చు 1,00,000, వారానికే సంపాదించవచ్చు 1,00,000. నువ్వు ఎదుగుదలను బట్టి ఉంటుంది సంపాదన. ఊరికే కూర్చొని సెల్ చూసుకుంటా నాకు జాబ్ రాలేదని బాధపడుకుంటా ఉంటే ఏమీ ప్రయోజనం లేదు. ఓం నమ శివాయ అని తలుసుకొని సాధించడం మొదలుపెట్టు. ఏదో ఒక విద్యను చేతబట్టి సాధించగలుగు. గవర్నమెంట్ జాబ్ వచ్చి గవర్నమెంట్ జీతం 1,00,000 తీసుకున్నా, 2,00,000 తీసుకున్నా, మహా అయితే జిల్లాకో రాష్ట్రానికో వాళ్ళ పేరు ఉంటుంది. వాళ్ళు చేసే జిల్లాలో మాత్రమే ఉంటుంది. పట్టుబట్టి నువ్వు సాధించిన విద్యలో నీ జిల్లాకే కాదు, నీ రాష్ట్రానికి కూడా, నీ దేశానికి కూడా, టోటల్ ప్రపంచానికే తెలియజేయచ్చు. నీ పేరును దేశం ప్రపంచానికే కూడా గుర్తించేటట్టు చేయొచ్చు. డబ్బు సంపాదిస్తావు, పేరు కూడా సంపాదించుకుంటావు. ఇంతకాటికి మనిషికి జీవితంలో సాధించుకోవాల్సి ఉంటుంది. ఎందుంటుందబ్బా? మొదలు పెట్టండి. మహాదేవుని నామస్మరణం తలుసుకుంటూ మొదలు పెట్టండి. ఏదో ఒక విద్యని మొదలు పెట్టుకోండి. మీరు సాధించుకోండి. ఈ దేశానికి పేరు తెచ్చుకోండి. ఈ ప్రపంచానికి పేరు తెచ్చుకోండి. మీరు సాధిస్తే సాధించేంత ఉంటుంది, తెలుసుకోండి. ఈ వీడియోని అందరికీ షేర్ చేసి ఈ జ్ఞానాన్ని అందరికీ తెలియజేయండి. ఓం నమ శివాయ నమః.